వేడివేడిగా ఎగ్ బజ్జీస్ ఇంట్లోనే చేసేసుకున్నామా. దీనికోసం 2 కప్పులు శనగపిండి, అందులో కొంచెం సాల్ట్, కొంచెం వాము, కొంచెం బేకింగ్ సోడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉడికిపెట్టిన ఎగ్స్ మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఫ్రైకి తగినంత ఆయిల్ పోసుకోవాలి. బాయిల్ చేసిన ఎగ్స్ ని డైరెక్ట్ గా వేస్తే అప్పుడప్పుడు పగిలి పైన పడుతూ ఉంటాయి. అందుకని ఇలా కట్ చేసుకొని లేదంటే చిన్న ఘాట్ పెట్టుకొని వేసుకుంటే మన మీద పడకుండా చాలా క్రిస్పీగా చాలా టేస్ట్ గా వస్తాయి ఎగ్ బజ్జీలు. ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమంలో ఈ ఎగ్స్ ని ముంచి వాటిని ఆయిల్ లో వేసుకుని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్ లో కన్నా మీడియం ఫ్లేమ్ లో చేసుకుంటే ఇవి లోపల బాగా వేగుతాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకుంటే చాలు, మన ఎగ్ బజ్జీ రెడీ అయిపోయినట్టే. ఈ వర్షాకాలంలో మనకి ఎప్పుడు ఏదో ఒకటి తినాలి అనిపిస్తూ ఉంటుంది వేడివేడిగా. అలాంటప్పుడు బయట కొనుక్కొని తినాలి అని అంటే మనకి చాలా కాస్ట్ అవుతుంది. కానీ మన సింపుల్ గా చాలా ఈజీగా మన ఇంట్లోనే ఎంత టేస్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఏమైనా మిగిలితే బోండాలు వేసేసుకోవచ్చు, చాలా టేస్ట్ గా ఉంటాయి.